సో ఆటిజం అంటే ఏంటి సార్? ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అండి. అంటే మెదడు ఎదుగుదలలో లోపం. సో అది అట్లా అని చెప్పి బుద్ధిమాంద్యం కాదు, అంటే మెంటల్ రిటార్డేషన్, ఇంటలెక్చువల్ డిసబిలిటీ లాంటిది కాదు, అట్లా అని చెప్పి తెలివి ఉండదని కాదు. సో అదేంటంటే సోషల్ కమ్యూనికేషన్ డెఫిసిట్. అంటే వాళ్ళకు మాటలు వచ్చినా కానీ చెప్పలేకపోవడం, సైగలు చేయలేకపోవడం, ఐ కాంటాక్ట్ తక్కువ ఉండడం, ఎవరితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఒక్కరాడడానికి ఇష్టపడడం, ఆడిందే ఆడడం, ఫిక్సేషన్స్ ఉండడం. అంటే ఇది ఇలాగే ఆడాలి, ఇది ఇలాగే చేయాలి అని ఇమాజినేటివ్ ప్లే లేకపోవడం, అవతలి వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడగలిపి ఆటిజం అని చెప్తారు. సో ఏ వయసులో వాళ్ళకి ఆటిజం వస్తుంది సార్ జనరల్? సో డయాగ్నోస్ అయితే యూజువల్గా 2 years టైం మాత్రమే తీస్తాం. కానీ సస్పిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సస్పిషన్ మాత్రం 6 to 9 monthsకే తెలియవచ్చు. యూజువల్గా 3 months అప్పుడు పిల్లలు ఏంటంటే మనం చూస్తారు, నవ్వుతుంటారు. 6 months అప్పుడు ఇంకెక్కువ ఎఫెక్షన్ చూపిస్తారు, నవ్వుతుంటారు. 9 months అప్పుడు ఐ కాంటాక్ట్ చాలా బెటర్గా ఉంటుంది, సైగలు చేస్తారు, రమ్మంటారు, చూపిస్తారు, బాయ్ చెప్తారు, మనం తిరిగి మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటివన్నీ వయసు ప్రకారం లేనప్పుడు దెన్ సస్పెక్ట్ చేయొచ్చు. కానీ డయాగ్నోసిస్ మాత్రం 2 years తర్వాత చేయగలం. అండ్ యూజువలీ 15 to 18 months క్లియర్ కట్గా కనపడుతుంది మీకు. కొంతమందికి మాటలు రాకుండా లేట్ అవుతాయి, కొంతమందికి మాటలు వచ్చిపోతాయి. సో ఒకటి డెవలప్మెంటల్ ప్రాబ్లం, ఇంకోటి రిగ్రెషన్ అంటారు. రిగ్రెసివ్ ఆటిజం